హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో మనకైతే ఈ యొక్క డిప్లొమా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో చాలా మందికి కూడా ఏంటి బ్రదర్, డిప్లొమాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, చేంజ్ చేయడం ఏంటి, అండ్ అసలుకి అది ఎందుకు లిస్ట్ వదిలేరు అనేసి కూడా డౌట్ అయితే ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కాలేజెస్కి మాత్రం సో మెర్జ్ అయితే అవుతాయి, అండ్ రిమైనింగ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా సేమ్ సెల్ఫ్ సెంటర్ అయితే ఉంటుంది. సో దానికోసం మనకి ఏంటంటే ఎస్బిరెట్ ఎవ్రీ ఎగ్జామినేషన్ పెట్టేటప్పుడు ఈ యొక్క లిస్ట్ అనేది తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను. చాలా వరకు మనకి ఏంటంటే సో ఇక్కడ రెడ్ మార్క్ అయితే కనపడుతున్నాయా, కొన్ని నెంబర్స్ అనేవి 294, 311, 410 అనేది కాలేజ్ యొక్క కోడ్ అనమాట. ఓకేనా, అంటే సెంటర్ యొక్క కోడ్. సో ఆ సెంటర్ యొక్క కోడ్స్ 294, 311, 410 అనే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మెర్జ్ అవుతాయి. ఏ కాలేజ్తో అంటే శ్రీకాకుళం గవర్నమెంట్ కాలేజ్తో. ఓకేనా. అండ్ రిమైనింగ్ విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, ఇది వీళ్ళకైతే సెల్ఫ్ సెంటర్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ గోదావరి డిస్టిక్కి సంబంధించిన ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఇది కూడా మనకు సెల్ఫ్ సెంటరే. సో ఓన్లీ ఇక్కడ రెడ్ మార్క్స్తో ఏవైతే ఉన్నాయో కాలేజెస్ అవి మాత్రమే ఆ కాలేజ్తో మొత్తం మెర్జింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు క్లియర్గా ఒక నోట్ అనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము కింద మీకు చూపిస్తాను ఇక్కడ. సో నోట్ వచ్చేసరికి ద కాలేజ్ కోడ్స్ ఇన్ రెడ్ కలర్ మెన్షన్డ్ ఇన్ బ్రాకెట్స్ విచ్ వర్ మెర్జ్డ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ సెంటర్. ఓకేనా. సో ఇది చూసి మీరైతే కంగారు పడకండి. సో యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా మీరు ఇప్పటిదాకా బ్రదర్ మేము మా కాలేజీలోనే రాసాము ఎగ్జామ్స్ అనేటివి, సడన్గా ఏంటి సెంటర్స్ అంటున్నారు అనేది అయితే కంగారు పడకండి. ఓకేనా. ఓన్లీ ఆ రెడ్ కలర్గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే లైక్ మెర్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ సెమిస్టర్ కూడా జరుగుతూ ఉంటుంది. బట్ రాయలసీమ సైడ్ అయితే అవైతే ఎక్కువగా కాదు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ సైడ్ అయితే ఎక్కువగా అవైతే చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకైతే సో మెయిన్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, మెర్జ్డ్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో వాటిని అయితే మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అందులో జాయిన్ అయిపోయి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకేనా. సో అది జస్ట్ మీరు చెక్ చేసుకొని సో ఏంటి ఏమి మీ కాలేజ్ ఉందా, మీ కాలేజ్ ఉంటే ఏ కాలేజ్తో మెర్జ్ అయింది అనేసి మీరైతే చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీ యొక్క కాలేజ్లో కూడా దీనిపైన క్లియర్గా వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరంతా కూడా ఎగ్జామ్స్ పైన అయితే ఫోకస్ చేయండి, ఎగ్జామ్స్ బాగా రాయడానికి అయితే ఫోకస్ చేయండి. సో ఎక్కడ సెంటర్ పడినా కూడా ఈ యొక్క డిప్లొమా ఎగ్జామ్స్ అనేటివి ఒకేలాగానే ఉంటాయి. ఓకేనా. సో ఒక కాలేజీలో పడితే ఒకలాగా, ఇంకొక కాలేజీలో పడితే ఇంకొకలాగా అన్నట్టుగా ఏం కాదు. ఎక్కడ పడినా కూడా స్ట్రిక్ట్గానే మనకైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. బట్ ఒక చిన్న ఇది ఏంటంటే సో మన కాలేజ్లో పడితే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లైక్ ఎవ్రీడే మనం అక్కడే చూస్తున్నాము, ఎవ్రీడే మన సార్ వాళ్ళే ఉంటారు, మన ఫ్యాకల్టీ వాళ్ళే ఉంటారు, కాబట్టి అదొక కంఫర్ట్ జోన్ అయితే ఉంటుంది. బట్ బయటికి వెళ్ళాలి అంటే కొంచెం రిస్క్ చేసి వెళ్ళాల్సింది ఉంటుంది, లైక్ ట్రావెలింగ్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ. ఓకేనా. సో అంతే, మీరైతే కంగారు పడకుండా ఎగ్జామ్స్ అయితే మంచిగా రాయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా కమింగ్ వీడియోస్ మీకైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయి. ఓకేనా. సో మంచిగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ కొంతమంది గెస్ట్లను కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మీకు కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్పిస్తాను. సో ఎలా ఎగ్జామ్స్ రాస్తే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు, అండ్ ఎలాంటి లైక్ మైండ్ అనేది ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు, సో మన యొక్క పాజిటివ్నెస్ అనేది ఎలా ఉండాలి, అండ్ కొంతమంది లెక్చరర్స్తో కూడా మీకైతే వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మనమైతే కమింగ్ వీడియోస్లో అయితే సో 1 by 1 అయితే మీరు ఎంతో కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ ఆల్.